गौरी देवी जय मंगल गौरी देवी दयजूडुमु चल्లని తల్లి जय मंगल गौरी देवी కొలితే వారికి కొరతలు లేవు కలిగిన బాధలు తొలగజేయు కాపురమందున కలతలు రావు కమ్మని దీవనలింబ అమ్మా జయ మంగళ గౌరీ దేవి దయజూడుము చల్లని తల్లి జయ మంగళ గౌరీ దేవి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళ గౌరిని ఎటువంటి పుష్పాలతోటి పూజించాలి, ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి, అలాగే ఈరోజు శ్రావణ అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా పాటించాల్సిన విశిష్టత ఏమిటి, ప్రత్యేకత ఏమిటి, నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. ఈరోజు తిథి బహుళ తదియ, ఉదయం 10 గంటల 10 నిమిషాల వరకు. నక్షత్రం పూర్వభాద్ర, మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురు శుక్రులు మిథునంలో సంచారము, రవి బుధులు కర్కాటక రాశిలోను, కేతువు సింహంలోను, కుజుడు కన్యలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి ఉద్యోగస్తులు వారి యొక్క ఉద్యోగం గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగరీత్యా ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులు తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి మాత్రం వీరి శ్రమకి తగిన విధంగా ఫలితాలు కనపడుతున్నా ఆర్థికంగా కూడా వీరికి ఆశించిన విధంగా పురోగతి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి కూడా శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. పోటీతత్వ పరీక్షలకు వెళుతున్న విద్యార్థులు మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక పెట్టుబడుల విషయంలో కూడా ఆశించిన విధంగా మార్పులు లేకపోవటం, లేదా షేర్ మార్కెట్లలో ధన నష్టం కలగటం, ఇవి మీకు నిరాశను కలిగిస్తూ ఉంటాయి. నూతన గృహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వీరి ప్రయత్నాలలో రాణింపు అనేది గోచరిస్తూ ఉంటుంది. ఈరోజు శ్రావణ మంగళ గౌరీ దేవిని మేషరాశి వారు పసుపు కుంకుమలతోటి పూజించి బూరెలు నివేదన చేయటం వలన నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి సానుకూలత లభిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి కూడా మీరు కోరిన విధంగా మంచిగా ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. నూతన వస్తు వాహనాలు అమరటం, అలాగే నూతన గృహం కోసం ప్రయత్నం చేసేవారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. ఇక వ్యాపారస్తులకి వ్యాపార పరంగా కూడా శ్రమ అధికంగా ఉన్న వారు ఆశించిన విధంగా పురోగతి లభించటం, ఆర్థిక అభివృద్ధి అనేది వీరికి గోచరిస్తూ ఉంటుంది. అయితే మీరు గనక నూతన రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అందులో సానుకూలత అనేది మీకు కనపడుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఇక వీటితో పాటుగా మీరు గనక దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ప్రయత్నిస్తుంటే అందులో కూడా సానుకూలమైన పరిస్థితులు ఉండటం, ఆర్థికంగా కూడా దీనికి సంబంధించి మీకు మంచి పురోగతి అనేది సూచిస్తోంది. ఈరోజు మంగళగౌరీ దేవిని వృషభ రాశి వారు బిల్వదళాలతోటి పూజించి క్షీరాన్నం నివేదన చేయటం వలన రుణబాధలు తొలగిపోతాయి.
అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా ఉద్యోగ వ్యాపారాల రీత్యా మార్పులు చేర్పులు అనేవి గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి సానుకూలత అనేది కనపడుతోంది. మీరు గనక పాత బకాయిలు తీర్చడం కోసం నూతన రుణ ప్రయత్నాలు గనక చేస్తూ ఉంటే అందులో కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా నూతన వస్తు వాహనాల కోసమని చెప్పి నూతన రుణ ప్రయత్నాలు చేయటం, అలాగే మీ యొక్క సొంత ఖర్చుల కోసం కూడా మీరు రుణాలు తీసుకునే ప్రయత్నం అనేది కనపడుతూ ఉంటుంది. సంతానానికి కూడా ఈరోజు ఆశించిన విధంగా మంచి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఈ రాశికి చెందిన స్త్రీలు గనక వివాహ ప్రయత్నాలు చేస్తుంటే వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యుల ఒక శ్రేయస్సు గురించి మీరు ఎక్కువగా మదన పడుతూ ఉంటారు. దీంతో పాటు ఆర్థికాభివృద్ధి కోసం ఎక్కువగా మీరు కృషి చేస్తూ ఉంటారు. ఈరోజు శ్రావణ మంగళ గౌరిని మిథున రాశి వారు పసుపు కొమ్ములతోటి పూజించి దద్దోజనం నివేదనం చేయటం వలన వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు లాంటివి కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే నూతన వస్తు వాహనాల గురించి కూడా 1-2 సార్లు ఆలోచించి తీసుకునే ప్రయత్నం మీరు చేస్తూ ఉంటారు. నూతన రుణ ప్రయత్నాలు చేసేవారికి కూడా తగిన విధంగా ఆశించిన విధంగా పురోగతి లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. కోర్టు విషయాలలో మాత్రం జాగ్రత్త వహించాలి. ఆరోగ్యానికి సంబంధించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక వీటన్నిటితో పాటు ముఖ్యంగా మీ సంతానం గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి ప్రత్యేక శ్రద్ధను కనపరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు వహించాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండాలి. అలాగే మీ కుటుంబ సభ్యుల ఒక శ్రేయస్సు గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి మీరు ప్రత్యేక శ్రద్ధను కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మంగళగౌరిని కర్కాటక రాశి వారు రూపాయి నాణాలతోటి పూజించి పులిహోర నివేదన చేయటం వలన ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రతి విషయంలోనూ జాప్యం అనేది గోచరిస్తోంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా జాప్యం ఉండటం, ఆలస్యం కలగటం, అలాగే ఇంటర్వ్యూలకు వెళ్ళినా కూడా దానికి సంబంధించిన ఫలితాలు లభించకపోవటం మీలో ఎక్కువగా నిరాశని, నిస్పృహని కలిగిస్తూ ఉంటుంది. ఇక వ్యాపారస్తులకి వ్యాపార పరంగా కూడా శ్రమ అధికంగా గోచరిస్తోంది. అలాగే నూతన వ్యాపారాల గురించి పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భాగస్వామ్యంలోకి వెళ్ళకపోవటం మంచిది. అలాగే భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఆర్థికపరమైన విషయాల గురించి వారు విభేదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలలో మాత్రం మీకు పురోగతి అనేది సూచిస్తోంది. ఈ రాశివారు మాత్రం వీరి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు, నరఘోష, నరదృష్టి ఉండటం అనేది మీకు కనపడుతూ ఉంటుంది. సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. ఈరోజు మంగళగౌరిని సింహరాశి వారు ఎర్ర గులాబీలతోటి పూజించి మినప గారెలు నివేదన చేయటం వలన రుణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది. అయితే ఈ రాశి వారు మాత్రం ప్రయత్నపూర్వకంగా ప్రతి పనిని పూర్తి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవటం, అలాగే చేస్తున్న వృత్తిని మానేసి ఇతర వృత్తులలోకి వెళ్ళాలి అనే ప్రయత్నం కూడా మీరు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ వీరు శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కన్స్ట్రక్షన్స్లో ఉన్న వారికి కూడా ఆశించిన విధంగా పురోగతి లేకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి కూడా అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు పవర్ సెక్టర్లో ఉన్న వారికి మాత్రం మార్పులు చేర్పులు కలగటం, అలాగే స్థాన చలనం లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన విద్యార్థులకి శ్రమ అధికంగా ఉండటం, పోటీతత్వ పరీక్షలకు వెళుతున్న వారికి ఆశించిన విధంగా ఫలితాలు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఈరోజు మంగళగౌరిని కన్యారాశి వారు తెల్ల చేమంతులతోటి పూజించి
పరమాన్నం నివేదన చేయటం వలన ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత సిద్ధిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు మాత్రం ఆర్థికాభివృద్ధి గురించి ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల ఒక శ్రేయస్సు గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. వీటి గురించి నూతన రుణ ప్రయత్నాలు కూడా కొనసాగిస్తూ ఉంటారు. ఇక బ్యాంకు ద్వారా రుణ ప్రయత్నాలు తీసుకోవాలని ప్రయత్నిస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి వీరికి అదనపు బాధ్యతలు నిర్వహించాల్సిన పరిస్థితులు రావటం, అలాగే వీరు చేసే ప్రతి పని గురించి కూడా వీరి యొక్క ఉన్నతాధికారులకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు వీరికి కనపడుతూ ఉంటాయి. అయితే ఈ విషయంలో వీరికి తగిన గుర్తింపు లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. స్త్రీలకి కూడా ఉద్యోగస్తులకి ప్రత్యేకంగా మంచి గుర్తింపు లభించటం, అలాగే వీరికి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. ఈరోజు మంగళగౌరిని తులారాశి వారు కనకాంబరాలతోటి పూజించి అరిసెలు నివేదన చేయటం వలన సంతానానికి అనుకూలత లభిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి కూడా స్థాన చలనం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రుల్ని, కుటుంబ సభ్యుల్ని కలిసే అవకాశాలు, విందు వినోదాలకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు నూతన కార్యక్రమాలు మొదలు పెట్టాలి అనే ఆలోచన మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. వ్యాపార అభివృద్ధి కోసం అని చెప్పి నూతన రుణ ప్రయత్నాలు తీసుకునే అవకాశాలు కూడా మీలో గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు వివాహ ప్రయత్నాలు చేసేవారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. మీరు మీ సొంత ఆస్తుల గురించి వారిని పెంచేందుకు మాత్రం మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మీ యొక్క స్థిరాస్తి సంపద పెంచే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో కూడా ఆర్థికాభివృద్ధి కనపడుతూ ఉంటుంది. అలాగే మీరు షేర్ మార్కెట్లలో స్పెక్యులేషను లేకపోతే ట్రేడింగ్ చేస్తున్న వారికి కూడా ఈరోజు సానుకూలత అనేది గోచరిస్తోంది. ఈరోజు మంగళగౌరిని వృశ్చిక రాశి వారు సంపెంగలతోటి పూజించి లడ్డూలు నివేదన చేయటం వలన కుజదోష నివారణ కలుగుతుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. కుటుంబ సభ్యుల మధ్యన చక్కటి అవగాహన ఉండటం, అలాగే మీకు బంధుమిత్రుల్ని కలవటం, విందు వినోదాలకు వెళ్ళటం, శ్రేయోభిలాషుల ఒక సలహాలు, సూచనలు పాటించటం వలన ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. అయితే మనసులో మాత్రం తెలియని వ్యధ, భయం, ఆందోళన ఈరోజు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ సంతానం గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, ముఖ్యంగా వారి యొక్క వైవాహిక జీవితం గురించి మీరు మనోవేదన పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు స్థిరాస్తులకి సంబంధించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. వీటన్నిటితో పాటు వ్యాపారస్తులకి వ్యాపారపరంగా శ్రమ అధికంగా ఉండే అవకాశాలు, అయితే ఆశించిన విధంగా ఆర్థికాభివృద్ధి కూడా వీరికి గోచరిస్తూ ఉంటుంది. ఈరోజు మంగళగౌరిని ధనుర్రాశి వారు నందివర్ధనాలతోటి పూజించి రవ్వకేసరి నివేదన చేయటం వలన వీరికి అన్ని విషయాలలోనూ గుర్తింపు లభిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 7. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి కూడా ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వివాహ ప్రయత్నాలు చేసే వారికి సానుకూలత కనపడుతోంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి మీరు పూర్తి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలత, క్రీడాకారులకి, అలాగే ఇతర వాణిజ్య రంగాలలో ఉన్న వారికి సానుకూలమైన పరిస్థితులు కనపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఆశించిన విధంగా ఆర్థిక పురోగతితో పాటు మీ ప్రతిభ, పాటవాలకి చక్కటి గుర్తింపు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన స్త్రీలకి కూడా ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ వ్యాపారాల రీత్యా అనుకూలత, నూతన గృహం లాంటిది అమరే అవకాశము, అలాగే మీ సంతానం వలన మీకు మంచి గుర్తింపు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మంగళగౌరిని మకర రాశి వారు పసుపు కుంకుమలతోటి పూజించి క్షీరాన్నం నివేదన చేయటం వలన కుటుంబ సభ్యుల మధ్యన
సయోధ్య కుదిరే అవకాశాలు గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులని అధిగమించడానికి ప్రయత్నించాలి. ఆశించిన విధంగా పనులు నెరవేరట్లేదనే నిరాశ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వారు పెట్టే పెట్టుబడులు, వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా పట్టుదలతోటి పనులు పూర్తి చేయాలి. వివాహాది శుభకార్యాలకు వెళ్ళటం అనేది గోచరిస్తూ ఉంటుంది. అయితే ప్రయత్నాలు చేసేవారికి మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని గ్రహించాలి. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల శ్రేయస్సు గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మంగళగౌరిని కుంభరాశి వారు పారిజాతాలతోటి పూజించి రవ్వకేసరి నివేదన చేయటం వలన వివాహ ప్రయత్నాలలో సానుకూలత లభిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా ఖర్చులను అధిగమించేందుకు ప్రయత్నించాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి సానుకూలత అనేది గోచరించడం లేదు. అయితే ఉద్యోగస్తులకి స్థానచలనము, బదిలీలు ఉండటం, ఉద్యోగరీత్యా ప్రయాణాలు లాంటివి చేయాల్సిన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా కన్స్ట్రక్షన్స్లో, రియల్ ఎస్టేట్స్లో ఉన్న వారికి మాత్రం ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి కూడా శ్రమకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చేయని పనికి నిందారోపణ వహించాల్సిన పరిస్థితులు కూడా వీరికి గోచరిస్తూ ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు వ్యాపారస్తులకి వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా లిటిగేషన్లు, కోర్టు కేసులు, వీటికి సంబంధించి మాత్రం ఆలస్యం కలిగే అవకాశాలుంటాయని గ్రహించాలి. అయితే పాత బకాయిలు తీర్చే ప్రయత్నం మాత్రం కొనసాగిస్తారు. అలాగే నూతన రుణాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు మంగళగౌరిని మీనరాశి వారు మందారాలతోటి పూజించి చక్కెర పొంగలి నివేదన చేయటం వలన వ్యాపారస్తులకి వ్యాపారాభివృద్ధి గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళగౌరీదేవి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.